ఆ తరువాత భాగాల్లో మనం చూస్తే ఆ 13వ వచనంలో మనం చదివాం చూడండి. 13లో గిద్యోను చిత్తమున ఏలిన వాడా యెహోవా మాకు తోడైండి నీడలా ఇదంతయు మాకేలా సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతములన్నీ ఏమాయను. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించాలని అతనితో. ఇది మన మనసు. ఏదైనా కొంత భారం వచ్చినప్పుడు దేవుడు మనల్ని వదిలిపెట్టేశాడు అనుకునేటువంటి మనస్తత్వాలు మనవి మనుషులుగా. అప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి, త్వరగా వెళ్ళిపోతున్నాను. అంతటా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా. చూడండి ప్రియులారా, అక్కడ చెప్పబడినటువంటి మాటను మనం చూడొచ్చు. దేవుడే మోటివేషన్ ఇస్తున్నాడు. ఏమని మోటివేషన్ ఇస్తున్నాడు అక్కడ మనం గమనిస్తే, నువ్వు బలము తెచ్చుకో. నీవు బలహీన పడిపోయావేమో, బలహీన పడిపోయి ఆ 14వ వచనంలో అంటున్నాడు, ఆ 15 వచనంలో కూడా అంటున్నాడు మరలా, నేను ఇశ్రాయేల్లో చాలా చిన్నవాడిని, నా గోత్రం ఎన్నిక లేనిది, నేను ఎలా రక్షించగలను? ఈరోజు మనందరి ప్రశ్న ఇదే. నేను ఆ పని ఎలా చేయగలుగుతాను? నా జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాను? నేను బలహీనుడను, లేకపోతే నా శరీరం బలహీనపడింది, నా పరిస్థితులు బలహీనపడ్డాయి, లేకపోతే కుటుంబం బలహీనంగా ఉంది, నేను ఇది ఎలా చేయగలను అనేటువంటి ఒక ప్రశ్న మనకు ఉండొచ్చు. అయితే ప్రభు అంటున్నాడు, బలము తెచ్చుకో, గెట్ స్ట్రెంగ్త్. బలము తెచ్చుకో ప్రియ కుమారుడు కుమార్తె అని ప్రభు గిద్యోను ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అతను గానుగ చాటునున్నాడు. అయితే ఆ చాటునున్న వ్యక్తిలో దేవుడు ఒక బలవంతుణ్ణి చూసి అంటున్నాడు, నువ్వు బలము తెచ్చుకొని వెళ్ళిపో, నేనేమి చేయలేనని నిరుత్సాహము, నేను ఎలా చేయగలుగుతాను, నేను ఎలా రక్షించగలుగుతాను అంటున్నాడు. అంటే చూడండి, దేవుడే మనకేం చేస్తున్నాడు, మోటివేషన్ ఇస్తున్నాడు అన్నాడు. మనల్ని మనుషుల కంటే ఎప్పుడు కూడా దేవుడే ఎక్కువ బలపరుస్తాడు మనం. అందుకే దేవునితో కలిసి జీవించమని ఎందుకు బోధిస్తూ ఉంటాం? బోధించేవారిగా మాకు అనుభవం తెలుసు, మీకు చెప్తా ఉంటాం. ఎందుకనంటే